హాయ్ మామ 11 మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారి కొడుకు రాజీవ్ సాలూరి గారు హీరోగా యాక్ట్ చేశారు. హీరోయిన్ వాణి విశ్వనాథ్ గారు కూతురు వర్ష విశ్వనాథ్ గారు హీరోయిన్గా యాక్ట్ చేశారు మామ. వీళ్ళతో పాటు కోటి గారు, రాజా రవీంద్ర గారు, లావణ్య సావుకర గారు, రోహిత్ గారు, ఇలా మంచి మంచి ఆర్టిస్టులు యాక్ట్ చేసిన ఈ మూవీ కిట్టు వల్లూరి గారు డైరెక్ట్ చేశారు మామ. ఈ మూవీ ఎప్పుడో థియేటర్స్లో రిలీజ్ అవ్వాల్సి ఉన్నా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల డైరెక్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్లోకి స్ట్రీమింగ్కి వచ్చేసింది మామ. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడే చూశాను. చూశాక ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఈ మూవీ ఇప్పుడు నాకు ఎలా అనిపించింది, వర్కౌట్ అయిందా లేదా, సినిమాలో ఫ్రెష్నెస్ ఉందా లేక అవుట్డేట్ అయిపోయిన ఫీల్ ఏమైనా కలిగిందా అని తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మన ఛానల్లో ఎన్నో రివ్యూస్ జెన్యున్గా ఇచ్చాం మామ. వీటితో పాటు ఎన్నో అన్నోన్ ఫ్యాక్ట్స్ కూడా షార్ట్స్ రూపంలో మేము ముందుకు తీసుకొచ్చాం మామ. ఒకసారి కంటెంట్ చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు మామ. మీ సపోర్ట్ మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక ఆ మూవీ విషయానికి వస్తే ఎక్కలేదు మామ. స్టోరీ ఇంట్రెస్టింగ్గానే అనిపించిన అది తీసిన విధానం చాలా అన్ఇంట్రెస్టింగ్గా, చూస్తున్న కొద్దీ ఇంట్రెస్ట్ తగ్గిపోయేటట్టు అనిపించింది మామ. హీరో యాక్టింగ్ బాగున్నా, ఎన్నో రోజుల తర్వాత రోహిత్ గారిని స్క్రీన్ మీద చూడటం బాగున్నా, ఎందుకో సినిమా సప్పగా సాగుతున్నట్టు, ఇంట్రెస్ట్ మొత్తాన్ని చెరిపేసేలా సినిమా ఉన్నట్టు అనిపించింది మామ. ముందుగా స్టోరీలోకి వెళ్తే అర్జున్ ఒక లూస్ టీంలో వర్క్ చేస్తూ ఉంటాడు. అదే టైంలో కావ్యని అర్జున్ లవ్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు అర్జున్, కావ్య ఒక ట్రిప్కి వెళ్తారు. అక్కడ అనుకోని ప్రాబ్లమ్స్లో చిక్కుకుంటారు. అర్జున్ దానివల్ల కొన్ని హత్యలు చేయవలసి వస్తుంది. అసలు అర్జున్ ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి, అర్జున్తో ఆ మర్డర్స్ చేయిస్తుంది ఎవరు అనేది రిమైనింగ్ స్టోరీ మామ. ముందుగా ప్లస్ పాయింట్స్లోకి వెళ్తే హీరో యాక్టింగ్ అండ్ హీరో స్క్రీన్ ప్రెజెన్స్ మామ. సినిమా స్టార్ట్ అయిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నుంచి బాగుంది. సెకండ్ హాఫ్ సినిమా వెళ్తున్న పేస్ కూడా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇంటర్వెల్ తర్వాత కొన్ని సీన్స్ కూడా బాగున్నాయి. హీరోయిన్ స్క్రీన్ మీద చూడడానికి బాగుంది. సాంగ్స్ వినడానికి పెద్దగా ఏమనిపించలేదు, బట్ స్క్రీన్ మీద చూడడానికి బాగున్నాయి. బీజిఎం చాలా రెగ్యులర్గా అనిపించింది మా మణి శర్మ గారి రేంజ్లో నాకు అనిపించలే. ఎడిట్లో ఫస్ట్ హాఫ్ కొంచెం ట్రిమ్ చేసి ఉంటే బాగుండు అనిపించింది. ఇక మైనస్ గురించి చెప్పాలి అంటే స్టోరీ రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్స్లో కనిపించే స్టోరీ మామ. స్క్రీన్ ప్లే కూడా చాలా స్లోగా సప్పగా వెళ్తూ ఒక థ్రిల్లర్ చూస్తాం అనే ఫీల్ అయితే కలిగించదు మామ. నాకు ఈ మూవీతో పెద్ద కంప్లైంట్ ఏంటి అంటే, ఒక మూవీ రన్ అవుతున్నప్పుడు కింద డేట్స్ని మెన్షన్ చేస్తే ఆ సీన్స్ సినిమాకి ఎంతో ఇంపార్టెంట్ అయితేనే చేయాలి మామ. బట్ ఇందులో ఊరికే డేట్స్ మెన్షన్ చేస్తారు. ఆ సీన్స్ చూస్తేనే ఏం ఉపయోగం లేనట్టు అనిపిస్తూ ఉంటాయి. ఓపెనింగ్ సీన్ చూసి ఇంటర్వెల్ చూడగానే మనకి సెకండ్ హాఫ్ మొత్తం అర్థమైపోద్ది మామ. సెకండ్ హాఫ్ ఇంట్రెస్టింగ్గానే ఉన్న 10 నిమిషాల తర్వాత చాలా ప్రెడిక్టబుల్గా తయారైపోతుంది. రోహిత్ గారి క్యారెక్టర్కి ఓ హైప్ ఇచ్చేస్తారు, బట్ చివరికి ఈ మాత్రానికి ఎంత ఎలివేషన్ అవసరమా అని అనిపిస్తుంది మామ. టెక్నికల్ కూడా మూవీ స్టాండ్అవుట్ అయ్యేలా లేదు. మూవీ ఇన్ని డిలేస్ వల్ల కూడా ప్రోడక్ట్ అవుట్డేట్ అయిపోయిన ఫీల్ అయితే కలిగింది మామ. ఓవరాల్గా సినిమా పరిస్థితి ఏంటి అంటే కష్టమనే చెప్తాను మామ. అప్పటికప్పుడు ఏదో ఒక ట్విస్ట్ రాసేసి సర్ప్రైజ్ అయిపోవాలి అన్నట్టే ఉంటాయి తప్ప అంతకు మించి ఈ మూవీలో ప్రాపర్ ఎమోషనల్ కంటెంట్ అనేది నాకు కనిపించలేదు. ఒక పాట ఉంటుంది, ఫ్యామిలీతో చూడడానికి చాలా ఇష్టంగా ఉంటుంది, టూ మచ్ రొమాంటిక్గా ఉంటుంది, అది నాకు ఇబ్బంది అనిపించింది. సో నా రికమెండేషన్స్ లిస్ట్లో ఈ మూవీ ఉంటుందా అంటే నో అనే చెప్తాను మామ. బట్ ఫ్రీగానే స్ట్రీమ్ అవుతుంది కాబట్టి ఇంకా మీ ఇష్టం. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్.